ఫ్రెండ్స్ నమస్తే, నేను మీ నాగమణి. మన ఛానల్ ఫుడ్స్ అండ్ టెర్రస్ గార్డెనింగ్. క్యారెట్ హార్వెస్ట్ చేసుకుందామండి. క్యారెట్ చెట్టు ఇగో పూలు వచ్చాయి, దుంపలు ఎంతవరకు వచ్చాయని డౌటు, అందుకే హార్వెస్ట్ చేసేద్దాం. మళ్ళీ ఇంత కష్టపడి పెంచాం, పాడైపోతాయేమో. పొట్టు వచ్చాయి, ఇంకా పెరుగుతావేమో. అయ్యో చైతన్య చెప్పు. అందుకే ఇది బచ్చల కూర మొక్క అండి. చిన్న మొక్క ఉండేటప్పుడే ఇరిగిపోయింది. ఇక్కడ మొదల దగ్గర ఇరిగిపోయిందండి. ఆకులు అస్సలు లేవు. ఆకులు ఇంత 1 ఇంచి మొక్క ఉంటుంది, ఇరిగిపోయింది. ఇరిగిపోతే నేనేం చేశాను, ఆ ఇరిగిపోయిందని మళ్ళీ మట్టిలో వేసానండి. వేస్తే ఈ కొమ్మలు వేసింది, ఆ కాండం మాత్రం వాడిపోయింది. ఇది ఎంతవరకు పెరిగిందండి. ఎప్పుడైనా మీకు ఇరిగిపోతే పారేయకుండా అది మళ్ళీ గుచ్చేయండి. లేత చిన్న కొమ్మ గుచ్చేస్తే మళ్ళీ వెంటనే లేసిపోయిందండి. ఇంతవరకు 3G కటింగ్ చేసుకుందామండి. తీగజాతి మొక్కల కంటే పాదులకి మొక్కలు, టమాటా, వంకాయ అన్నిటికీ చేసుకోవచ్చు. తీగజాతి మొక్కకి ఎలా చేద్దాం అనేది చెప్తాం. మీరు చూస్తున్నది ఆనపకాయ పాదు అండి. ఆనపకాయ పాదు ఏ పాదు అయినా సరే మీటర్ పొడుగు వచ్చినాక ఆకులు కింద ఆకులు కొమ్మలు అన్నీ కట్ చేసుకోవాలి. కట్ చేసుకునేటప్పుడు కటింగ్కి ఉపయోగించే ఏ వస్తువు అయినా సరే శుభ్రంగా క్లీన్ చేసి కట్ చేసుకోవాలండి. లేకపోతే ఇన్ఫెక్షన్ వల్ల ఎదుగుదల లేట్ అవుతూ ఉంటుంది. ఇలా కింద స్టెమ్స్ ఆకులు కట్ చేయడం వల్ల పాదు ఇప్పుడు నుండే బలం బాగా పెంచుకుంటుంది. రెండోది, కాండానికి ఎండ తగిలి ఎలాంటి వేస్ట్ బ్యాక్టీరియా చేరకుండా నీట్గా ఉంటుంది. సీడ్ వేసేటప్పుడు వస్తుంది కదండి మెయిన్, అదే 1G అండి. దానికి ఆనుకొని వచ్చేది 2G, 2Gకి ఆనుకొని వచ్చేది 3G అండి. 3G ఎక్కువ రావాలంటే 2Gని కట్ చేస్తే, అంటే 2G చిగురు ఉంటుంది కదండి, చిగురిని కట్ చేస్తే అప్పుడు 3G ఎక్కువ వచ్చి దానికి ఉత్పత్తి ఎక్కువ, అదేనండి పూత ఎక్కువగా వస్తుంది. అది రైతులు కూడా చేసుకుంటారు ఈ పద్ధతిని. అండి రియల్గా చూడడం ఇదే ఫస్ట్ టైం అండి. ఈ సీడ్ కూడా నేను వేయలేదు. చిక్కుడు సీడ్స్తో వేస్తే ఇది కూడా జర్మినేట్ అయ్యి ఈ చిక్కుడు చెమ్మకాయలు వచ్చినాక తెలిసిందండి చెమ్మకాయ అని. ఈ మధ్య యూట్యూబ్లో చూశానండి చెమ్మకాయ అని. చెమ్మకాయ సీడ్ అని నాకు తెలియకుండా వేసానండి. జర్మినేషన్ అయినాక నాకు చాలా ఆనందంగా ఉంది చెమ్మకాయ వచ్చినాక. అంతేనండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కింద ఒక కామెంట్ రాయండి. వృక్షో రక్షతి రక్షితః. వృక్షాలు రక్షించండి, వృక్షాలు మనల్ని రక్షిస్తాయి.